చిత్రం బళ్ళారే విచిత్రం ఈ రతనగరకు రారాజును రమ్మనుటయే చిత్రం హాయ్ బళ్ళారే విచిత్రం హాయ్ చిత్రం బళ్ళారే విచిత్రం హా చిత్రం చిత్రం బళ్ళారే విచిత్రం. అబ్బా ఎక్కడో వడల వాసన వస్తోందే, ఎక్కడబ్బా? పక్కింట్లోనా? తీసుకోండి మావయ్య. మిమ్మల్ని మావయ్య. నన్ను పిలిచావా? నన్ను పొరపాటున ఏమన్నా పిలిచావేమో. నన్ను మామయ్య అని పిలవటం నీకు నామర్థంగా లేదు. నీ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేదు. నా బదులు ఏ ముష్టాడినో పిలిస్తే నీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వెళ్ళమ్మా వెళ్ళు. మావయ్య, నా ప్రవర్తన మీకు కోపం తెప్పించుంటుంది నిజమే, కాదనడం లేదు. కానీ ఏది ఏమైనా ఎవరెలా ప్రవర్తించినా మీరు నాకు మావయ్య కాకుండా పోతారా? జరిగిందేదో జరిగిపోయింది మావయ్య, దాన్నే మనసులో పెట్టుకొని ఇలా కోపంగా ఉండకండి. ఇవాళ తొలి ఏకాదశి మావయ్య. గారెలు పరమాన్నం చేసి దేవుడికి నైవేద్యం పెట్టాను. మీకు వడలు పాయసం అంటే ఇష్టం కదా, మీకోసం తీసుకొచ్చాను, తీసుకోండి. ఆహా బావుందమ్మా. చిత్రం విచిత్రం అనే పాట ఇవాళ నా నోటంబడితే ఎందుకొచ్చిందా అనుకున్నాను. ఆశ్చర్యంగా ఉందమ్మా, చాలా ఆశ్చర్యంగా ఉంది. నన్నే మర్చిపోయిన నీకు నాకు వడా పాయసం ఇష్టం అనే సంగతి ఎలా గుర్తుందబ్బా? చాలా విచిత్రంగా ఉందే, నన్నే తెకమక పెడుతోందే. అయినా వీధుల్లో అడుక్కునే వాళ్ళకేగా నువ్వు పిలిచి పెడుతూ ఉంటావు, ఇవాళ నాకు పెడుతున్నావేంటి? నేనేం అమ్మా తల్లి అని చెప్పి నీ వాకిట్లో నిలబడలేదే. మావయ్య, మీ మాటల్లోనే తెలుస్తుంది మీకు నా మీద ఎంత కోపం ఉందని, నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టాను అని. కానీ ఆ రోజు అలా ప్రవర్తించడానికి, ఈ రోజు ఇలా వడా పాయసం పెట్టడానికి కారణం ఉంది. కారణం ఉందో లేదో నాకు అనవసరం, తెలుసుకోవాలని కూడా నేను అనుకోవట్లేదు. వెళ్ళు, చేసిన మర్యాద చూపించిన ప్రేమలో చాలు. వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళు. దయచేసి నేను చెప్పేది వినండి మావయ్య. నా మీద మీకు కోపంగా ఉంటే నాతో మాట్లాడకండి, కానీ ఈ ప్రసాదం మాత్రం వద్దనకండి. చూడమ్మా, నేనంటే ఎవరికీ అభిమానం లేకపోవచ్చు, కానీ నాకు ఆత్మాభిమానం ఉంది. నాకు బీపీలు షుగర్లు ఏమీ లేవు, ఉప్పు కారాలు బ్రహ్మాండంగా తింటున్నాను. అందుకే నా రక్తంలో పౌరుషం ఉందమ్మా. అంతెందుకు, నువ్వు కూడా నాకు ఉప్పు కారాలు వేసే కదా అన్నం పెట్టావు. నీకు వేరే చెప్పేది ఏమీ లేదు, అందుకే చెబుతున్నా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే మావయ్య, నేను వెళ్ళిపోతాను, కానీ ఈ వడా పాయసం తీసుకోండి. వద్దని చెబుతున్నాను కదా. నాన్న, నీ కోపానికి కారణం నాకు తెలుసు నాన్న. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నీకన్నం పెట్టకుండా బెచ్చగాడికి అన్నం పెట్టిందనే కదా నీ కోపం. ఈ విషయం నాకెలా తెలిసిందా అనుకుంటున్నావా? రేవతి చెప్పింది. అప్పుడు నీలాగే నాకు అర్చన మీద చాలా కోపం వచ్చింది. ఎందుకు అసలు మా నాన్నకు అన్నం పెట్టకుండా పస్తులించావని నేను అర్చనని నిలదీశాను. అప్పుడు అర్చన ఏం సమాధానం చెప్పిందో తెలుసా నాన్న? ఈ మధ్య అత్తయ్య గారికి మావయ్య గారికి ఎక్కువ గొడవలు అవుతున్నాయి, వాళ్ళిద్దరూ ప్రేమగా ఒక్కటైపోవాలని అలా చేశానని చెప్పింది నాన్న. అంతేకాని అర్చనకి నీ మీద ఎలాంటి కోపం లేదు నాన్న. ఏమిట్రా ఏమిట్రా గోపి నువ్వు అంటున్నది? అవును నాన్న, అర్చన నీతో ప్రేమగా ఉంటుందనే ధైర్యంతోనే కదా
నువ్వెప్పుడూ ఆవిడతో గొడవ పడుతున్నావు. అందుకే అర్చన నీతో కోపం నటించింది, నిన్ను పట్టించుకున్నట్టుగా ప్రవర్తించింది. నీకు అన్నం పెట్టకుండా పస్తులుంచేసరికి అర్చన మీద నీ కోపం వచ్చింది. కానీ నువ్వు ఆవిడ ఒక్కటవ్వాలనే అర్చన అలా చేసింది నాన్న. అందుకే అర్చన ఇప్పుడు బయటపడలేదు, అప్పుడు బయటపడలేదు. అంతేకాని అర్చనకి నీ మీద ఎలాంటి కోపం లేదు నాన్న. అమ్మా అర్చన, నీ మంచితనం అర్థం చేసుకోలేక, నీ ఆలోచన తెలియక తప్పుగా మాట్లాడి మూర్ఘంగా ప్రవర్తించి నీ మనసు బాధ పెట్టానమ్మా. నన్ను క్షమించమ్మా. అయ్యో మావయ్య, ఏంటి మావయ్య మీరు నన్ను క్షమించమండం? అడగాలమ్మా, అడగటంలో తప్పు లేదు. గోపి మంచితనం తెలుసు, నీ మంచితనం తెలుసు. తెలిసి కూడా వెనక ముందు ఆలోచించకుండా కటువుగా మాట్లాడి తప్పు చేశానమ్మా. అందుకేనమ్మా క్షమించమని అడుగుతున్నాను. జరిగిందేదో జరిగిపోయింది మావయ్య. మీకోసం వడ పాయసం తీసుకొస్తాను. వద్దమ్మా, నువ్వు తేవాల్సిన అవసరం ఏమీ లేదు. నేనే లోపలికి వస్తాను. నువ్వు వడ్డించాల్సినవన్నీ విస్తరలో వడ్డించమ్మా, తృప్తిగా లాగిచ్చేస్తాను. ఏమంటావు? మీరు లోపలికి పదండి మావయ్య, నేను ప్లేట్ తీసుకొస్తాను. అలాగే అమ్మా. ఏమే భాగ్యం, కోళ్ళు వడలో పాయసం చేసిందిట. రా కలిసి తిందాం. వెళ్ళవయ్యా, నీది సిగ్గుసరం లేని జన్మ. అందరూ నీలాగే ఉంటారనుకున్నావా? ఎన్నన్నా గరిటెలు కాల్చి వాత పెట్టినా నీకు మాత్రం బుద్ధి రాదు. నీలాగా నేను పౌరుషం చంపుకొని బతకలేను. ఓసి పిచ్చి మాలోకం, కోడలు అలా కఠినంగా వ్యవహరించడానికి కారణం మన ఇద్దరం సఖ్యతగా ఉండటానికే. అది అర్థం చేసుకోవే పిచ్చి మాలోకం. ఆవిడ చెప్పిన మాటలు నా చెవులు పడుతూనే ఉన్నాయి. ఆ మాటలు నమ్మిన వాళ్ళు వెర్రి బాగులోళ్ళు పిచ్చి మాలోకాలు, కానీ నేను కాదు. పోయి ఆ పాడు కడుపు నింపుకప్పా. నీకు పొట్ట పూజ ముఖ్యం. కళాపు నీళ్ళు మొఖాన చల్లినా నీకు మాత్రం కాస్తైనా పౌరుషం రాదు. వెళ్ళు, కడుపారా ఆరగించుపో. పోతాలేవే, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి. కోడలు చేసిన వడలు పాయసం తినే అదృష్టం నీకు లేదు. పావే చెప్పొచ్చావు గాని. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి. మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి. లాలి 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 లాలి. రేవతి, ఆ టీవీ కట్టే. ఎందుకత్తయ్య? ఈ టీవీ కొంది ఊరంతా చూడటానికి కాదు, మనం చూడటానికి.
అదేంటత్తయ్య, పాపం అక్క చూస్తుంది కదా, చూడనివ్వండి. ఆ రోజు ఆ వెదవ రేడియోలో పాటలొస్తుంటే నా కొడుకు విని ఎక్కడ ఆనందపడిపోతాడోనని దాన్ని కట్టేసిందిగా. అయినా దానిలో పెద్ద బుద్ధులు మనకు లేవులే, చూడండి. ఎందుకమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఏయ్, నువ్వు నోరు మీవే. నిష్ఠురాలు లేవు, వెటకారాలు లేవు. ఇష్టమైతే చూస్తారు, లేకపోతే మానుకుంటారు. నేను ఇలాగే మాట్లాడతాను. ఇంతకీ బియ్యం నానబెట్టానా లేదా? నానబెట్టాను. రేవతి, ఆ ఊడ్చేదేదో తొందరగా కానీ. సరే అత్తయ్య. అక్క, అత్తయ్య వచ్చేలా మాట్లాడినందుకు నీ మనసు చాలా బాధపడి ఉంటుంది, అవునా? తాహతకు మించి ఆశపడకూడదు. అలా లేనిపోని ఆశలు కలిగితే అణిచిపెట్టుకోవడం మంచిది. అసలు టీవీ చూడాలని నేను ఆశపడ్డం తప్పు. ఎందుకక్కా మాటలు? ఈరోజు కొంచెం చూడాలనిపిస్తుంది, రేపిక్కడే కూర్చోవాలనిపిస్తుంది. అందుకే లోపలికెళ్ళి తలుపేసుకున్నాను. అంతేకాని మీ మీద కోపంతో కాదు. ఈ నీలుగుడికేమీ తక్కువ లేదు. ఏమ్మా, అది తలుపేసుకుందా నువ్వెందుకు బాధపడుతున్నావు? ఆవిడ గారిని సముదాయించడం ఇప్పుడు నీకు అంత అవసరమా చెప్పు? అదేంటత్తయ్య అలా అంటారు? అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా. ఉండటానికి ఒక ఇంట్లోనే ఉంటున్నావు, కానీ ఎవరి కాపురాలు వాళ్ళవే కదా, అది గుర్తుపెట్టుకో. అంతగా ఆవిడ గారు టీవీ చూడాలనుకుంటే మొగుడుతో చెప్తే వాడు తీసుకొస్తాడు, ఈవిడ గారు చూస్తారు. మనకెందుకు? మధ్యలో మనం ఏమైనా అడ్డం పడతామా ఏంటి? సర్లే, నీ పని చూసుకో. ఎక్కడికి బయలుదేరావు? గుడికి. గుడికా? ఒక్క నిమిషం, నేను వస్తాను. అయ్యో వద్దు రేవతి, నా వెంట నువ్వు కూడా వస్తే అత్త ఏదో ఒకటి అంటారు. ఎందుకులే, నా దారి నన్ను వెళ్ళని. అత్తయ్య ఇంట్లో లేదక్కా, నేను వస్తాను. ఉన్నా లేకపోయినా తర్వాత తెలిస్తే ఏదైనా అంటుంది. ఎందుకులే, నేను వెళ్ళొస్తాను. ఏ ఇబ్బంది లేదు, ఒకే కుటుంబం వాళ్ళం, కలిసి గుడికెళ్తే తప్ప? గుడికెళ్తే అత్తయ్య ఏమందులే, ఇప్పుడే వస్తానుండు. రేవతి, పిచ్చి పిల్ల, చెప్తే వినదు. పదక్క వెళ్దాం. పద. రాణి, నేను అక్కతో కలిసి గుడికెళ్ళొస్తాను. అత్తయ్య వచ్చాక చెప్పు. వస్తారాణి, పద. ముందు బాగానే నెల నెల వడ్డీ కట్టావు. ఇప్పుడేంటి సడన్ గా 3 నెలల నుంచి వడ్డీ పైసా కూడా కట్టడం లేదు? అసలేంటి నీ ఉద్దేశం? సార్, కోపం తెచ్చుకోకండి. నాకు కొన్ని ఇబ్బందులు, అందుకే కట్టలేకపోయాను. అది మీరేమీ అనుకోకుండా ఇంకొక నెల టైం ఇచ్చారంటే 4 నెలల వడ్డీ ఒకేసారి కట్టేస్తాను సార్. ఏమయ్యా గోపి, 3 నెలలు వడ్డీ తీసుకోకుండా ఏ వడ్డీ వ్యాపారస్తుడైనా ఉంటాడా? నా వృత్తే వడ్డీ వ్యాపారం అయ్యా. నువ్విలా చేస్తే వడ్డీ మీద వడ్డీ వేసి వసూలు చేయాల్సి ఉంటుంది. నువ్వు కడతావా? సార్, అదేంటి సార్ అలా అంటారు? మామూలు వడ్డీకే నానా కష్టాలు పడుతున్నాను. వడ్డీ మీద వడ్డీ అంటే అమ్మో, నా వల్ల కాదు సార్. సార్, నా గురించి మీకు బాగా తెలుసు కదా, చెప్పాను కదా సార్ ఇబ్బందులని. ఒక్క నెల టైం ఇవ్వండి సార్, కరెక్ట్గా డబ్బులు కట్టేస్తాను. తెలుసయ్యా, తెలుసు కాబట్టే 3 నెలలు ఆగా. మరొక మాట కూడా మాట్లాడలేదు. వేరొకరైతే ఈ పాటికి మీ సామాన్లు మొత్తం వాడింట్లో ఉండేవి, తెలుసు కదా? బావా, చూడు, ఇంకో నెల టైం ఇస్తున్నా. మొత్తం 4 నెలల వడ్డీ జమ చెయ్యి. లేదంటే మన మధ్య మర్యాదలు పోతాయి. నాకు నా ఓపికి పరీక్ష పెట్టద్దు, తెలిసిందా? అలాగే సార్. రామ్మ కావ్య, కూర్చో. ఎవరు బావా అతను? అలా అరుస్తూ వెళ్తున్నాడేంటి? వడ్డీ వ్యాపారి. 3 నెలల నుంచి నేను వడ్డీ కట్టట్లేదు, అందుకే వచ్చి బెదిరించి వెళ్తున్నాడు. అది సర్లే గాని,
చెప్పమ్మా, ఏం తీసుకుంటావు? కాఫీయా, టీయా? టీ వద్దు, కాఫీ వద్దు. మా ఫ్రెండ్తో కలిసి షాపింగ్ అని వచ్చాను. దాని ఇల్లు మీ షెడ్ పక్కనే, అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. అలాగా. అమ్మా నాన్న అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు బావా. సరే, నాకు చిన్న పనుంది, నేను బయటికి వెళ్ళొస్తాను. ఎటు? నేను బేగంపేట వెళ్తున్నాను. నేను అటే. కాస్త నన్ను పంజాగుట్టలో డ్రాప్ చేయవా? ఓ పంచేయమ్మ కావ్య, నువ్వు ఆటోలో వెళ్ళిపో. రేయ్, కావ్యకు ఆటో పట్రా. అలాగేనా? ఏ, నువ్వు నన్ను డ్రాప్ చేయకూడదా? అంటే అలాని కాదు. రా బావా, ఎలాగో వెళ్లేదారే కదా, నన్ను దించేసి నువ్వు వెళ్ళు.